దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథము 94వ కీర్తన 13వ చరణం. నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగజేద్దును. ప్రైజ్ లార్డ్. ప్రభు వారు ఈరోజు మనతో వాక్యం ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతుల కష్టదినములు పోగొట్టి వారికి నెమ్మది కలుగజేస్తానన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం నీతిమంతులుగా జీవిస్తే మన జీవితంలో ఏదైతే కష్ట దినాలు ఉన్నాయో, ఏదైతే శ్రమ దినాలు ఉన్నాయో, ఏదైతే వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఏదైతే రోదనకరమైన పరిస్థితులు ఉన్నాయో, ఆ పరిస్థితుల నుంచి దేవుడు నెమ్మది కలుగజేస్తాడంట. ఇప్పుడు చాలామందిలో లేనిదే ఇది. నెమ్మది లేదు, సమాధానం లేదు, అశాంతితో ఉన్నారు. ఎవరు చూసినా ఇంట్లో, గృహంలోనే కానీ బయటే కానీ ఎక్కడ మనిషి తృప్తిగా లేడు. ఎందుకు తృప్తిగా లేడంటే, ఒక మనిషి మీద ఆధారపడడం, ఒక మనిషి ఇంకో మనిషి మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల ఆ మనిషికి చేసే ఏదైతే ఉందో, ఆ మనిషితో ఏదైతే స్నేహభావం ఉందో, ఆ స్నేహభావంలో ఏదైనా మాట మధ్యలో వచ్చినా ఇమీడియట్గా వాళ్ళిద్దరి మధ్య నెమ్మది లేకుండా పోతుంది. ఒకరినొకళ్ళు తృప్తిపరచుకోలేకపోతున్నారు. కానీ నీతిమంతుడిగా జీవించాలంటే మనుషుల మీద ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడడం, దేవుడి వైపు చూడడం, దేవునితో స్నేహం చేయడం, దేవుని మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం. ఇది ఎప్పుడైతే చేస్తావో, నీతిమంతులకు తండ్రి అయిన అబ్రహాము చేసిన విధంగా తను చేసే పనిలో ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. కానీ అక్కడ తృప్తి లేదు. తాను విగ్రహాలు చేస్తున్నాడు, దేవుళ్ళని చేస్తున్నాడు, అయినా తృప్తి లేదు. ఎందుకు అలా ఉండిపోయాడు? ఎందుకు అబ్రహాముకి ఆ జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అని అంటే, ఒక్కసారి అబ్రహాము హృదయంతో ఒకసారి ఆలోచన చేశాడు. అసలు దేవుడు అనేవాడు సర్వసృష్టి కదా, దేవుడు అనేవాడు ఈ లోకంలో అన్నిటికంటే అధికంగా ఉండేవాడు కదా, ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క దేవుడు ఉంటాడా అన్న ఉద్దేశంతో ఎప్పుడైతే అబ్రహాము ఆలోచన చేశాడో, దేవుడిని వెతకడం స్టార్ట్ చేశాడు. అబ్రహాము పాపపు జీవితంలో నుంచి, అబ్రహాము లోకపు జీవితంలో నుంచి దేవుడిని వెతకడం స్టార్ట్ చేశాడు. ఈరోజు ప్రభువారు కూడా వాక్యం ద్వారా అదే చెప్తున్నారు. ఏమనంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకమన్నాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎతికితే నీతిమంతులుగా తీర్చబడతాం. ఎప్పుడైతే దేవునికి సంబంధించిన పనుల్లో మనము ఆయన పనుల్లో వెతుకుతామో, ఆయన ఏం చేస్తాడంటే మన పనులను బిజీగా చేస్తాడు, మన పనుల్లో నెమ్మది కలుగజేస్తాడు, మన పనుల్లో కష్టదినాలు రాకుండా ఎప్పటికప్పుడు సంతోష దినాలు, మన నోటి నిండా సంతోషాన్ని కలుగజేస్తాడు. ఈరోజు అబ్రహాం జీవితంలో కూడా సేమ్ అదే జరిగింది. ఏం జరిగింది? అబ్రహాము దేవుని నీతిని నెరవేర్చడానికి దేవుని నీతిని ఎతికాడు, ఆయన రాజ్యాన్ని ఎతికాడు. ఎప్పుడైతే వెతికాడో అబ్రహాము దొరికాడు. లోకంలో ఉన్న అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన నీతిమంతుడుగాను, విశ్వాసులకు తండ్రిగాను, విశ్వాసులకి కర్తగాను ఆయన నియమించబడ్డాడు. దేవుడు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని పిలిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనము మన జీవితంలోని నీతిమంతులుగా మనము తీర్చబడాలంటే, మనకొచ్చే కష్టదినాలు పోగొట్టబడాలంటే, వాటిలో నెమ్మది కలుగజేయాలంటే మనం దేవుడి వైపు చూద్దామా? దేవుడి వైపు చూసినట్టయితే దేవుడు మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యమైన తన వెలుగులో మనల్ని నింపుదల చేస్తాడు. మొదట మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎదుగుదాం. లోక సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది ఎక్కువ వెతికే వారంగా ఉండాలి. వెతకాలంటే మొదట మనంతటికి మనమే పురుకొల్పబడాలి. మనము దేనికి బానిసలం అవ్వకూడదు. మనం దేనిలో బానిసతో మనం బ్రతకూడదు. ఎక్కువ మంది ఫోన్లకు బానిసలు అయిపోతున్నారు, ఎక్కువ మంది లోకం మాటలకు బానిస అయిపోతున్నారు, ఎక్కువ మంది లోక సంబంధమైన వాటిలో బానిస అయిపోతున్నారు, టీవీలకు బానిస అయిపోతున్నారు, లేదంటే చాటింగ్స్కి, వీడియోస్కి బానిస అయిపోతున్నారు. కానీ ఈరోజు ప్రభువారితో మనం నీతిమంతులుగా పిలిపించుకుందామా? ప్రభువారు మనకిచ్చే నెమ్మదిని పొందుకుందామా? ఆ నెమ్మదిని, ఆ సమాధానాన్ని మనం పొందుకున్నట్లయితే దేవుడిని ఒక్కసారి ఆయన అడుగుదాం. దేవా, మా జీవితంలో ఇది నెరవేర్చు ప్రభా అని అడుగుదాం. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం గల దేవా, కృపామయ, దయగలిగిన రాజా, రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు వరకు ప్రభా
రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించుకొని నిన్ను గణపరుచుకునే కృపని ఇచ్చావు ప్రభా. అయ్యా ఉదయాన్నే ప్రభా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా ప్రభా నీ శక్తితో, నీ బలంతో, నీ వాత్సల్యంతో, నీ ప్రేమతో ప్రభా మమ్మల్ని నింపుదల చేయండి. అయా నీతిమంతులు అయా కష్టదినములలో నెమ్మది కలుగజేస్తానని వాడా నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా భక్తిహీనులకు అనేక వేదనలు ఉంటాయని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈరోజు ప్రభా మేము నీతిమంతులకి ఏ విధంగా జీవించాలో, అబ్రహాము మొదట నీ నీతిని, నీ రాజ్యాన్ని ఏ విధంగా అయా పొందుకున్నాడో ప్రభా, ఏ విధంగా వెతికాడో ప్రభా, మేము కూడా ఆ విధంగా వెతికి పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. ఆయా సంఘాలని మీరు జ్ఞాపం చేసుకోండి, బలమైన సమూహంగా మమ్మల్ని చేయండి దేవా. నీ చిత్తానికి అనుకునే వారికి ఉండడానికి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభా మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.